జీవిత దేవుని కీర్తింప ప్రాణప్రియుని ప్రార్థింప రండి రండి దేవుని సన్నిధికి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థింప జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థింప రండి శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శశాంక్ రెడ్డి, వీరి కుటుంబంలో మరణించిన అల్లం బల్తారెడ్డి, అల్లం శివరెడ్డి, అల్లం నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మాదాపురం విచారణ మహాఘనత వహించినటువంటి ఆర్చ్ బిషప్ మారంపూడి జోజి గారి ఆత్మకు మరియు ఏఎస్కే జ్ఞాన రత్నశ్రీ తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను ఏఎస్కే జ్ఞాన రత్నశ్రీ సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ స్వర్గీయ డాక్టర్ అంతయ్య గారి కుటుంబంలో మరణించిన వేల్పుల వెరోనికమ్మ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెనడీ, నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ బొమ్మాలి ప్రమీల, నిర్మల పుష్పనాదములకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గువ్వల రాజు, లూర్దమ్మ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, అంతోని కుమార్కు జాబు వచ్చినందుకు కృతజ్ఞతగాను, రజనీకాంత్కు ఉద్యోగముల ప్రమోషన్, నేహా రిషితలకు మాటలు రావాలని, కిరణ్ కుమార్, రజతరాణి, అంతోని, ఐశ్వర్యలకు దేవుని యొక్క దీవెనలు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
పెంటారెడ్డి రెజీనమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ రాజారెడ్డి కుటుంబం మరియు దొడ్డ సుజాన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం ఆగపేట విచారణ సిహెచ్ రవిబాబు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ అమర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న బి పురుషోత్తం రెడ్డికి దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు, ఉదయ్ కుమార్ రెడ్డికి మంచి భవిష్యత్తు, వసంతకు మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మిత్రాసనం జశంతరానికి ఉద్యోగం మరియు త్వరలో వివాహం కొరకు కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం గత సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా బి ఫ్రాన్సిస్ మెలాంగ్థాన్ కుడి పాదం మీద గాయం నయం కావాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన జీవితాల్లో ఉన్నటువంటి ఆశలన్నిటిని కూడా దేవుని ముందు ఉంచుతూ ప్రార్థన చేద్దాం. ఉన్నత సింహాసనముపై ఆసీనుడైన వ్యక్తిని దైవదూతల బృందము ఆరాధించుటను నేను కాంచితిని. వారందరూ ఏకమై స్తుతిగీతములను ఇట్లు పాడిరి. ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు మన ఇంటిలోనికి వేంచేసి వచ్చినప్పుడు ఆ ప్రభువు యొక్క సన్నిధి మన కుటుంబాలపైన మనతో ఉన్నప్పుడు మన కుటుంబాలలో ఎప్పుడునూ కూడా స్వస్థతలు కనపడుతూ ఉంటాయి. మనమే కాదు, మన కుటుంబమే కాదు, మనం ఇరుగు పొరుగు వారికి ఒక దీపముగాను, ఒక ఆశీర్వాదము గాను, ఒక బ్లెస్సింగ్ గాను మనల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. అందుకే ఈరోజు పేతురు అత్త జ్వరముతో బాధపడుతుండగా ప్రభువు సీమోను అంద్రేయుల ఆహ్వానాన్ని అందుకొని వారి కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని ఒక మాదిరి అయినటువంటి కుటుంబముగాను, ఒక గుడిగాను, దేవునికి కోవెలగాను మార్చి ఉన్నాడు. మరి జీవితాలు, ఒక్కొక్కరి జీవితాన్ని కూడా దేవుడు తనకు స్వీయమైనటువంటి ఆలయాలుగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఈ బలి పూజలో దేవుని యొక్క అనుగ్రహాన్ని అడుగుదాం. ప్రభు, నీకిష్టమైనటువంటి రీతిలో నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా దేహమును, నా యొక్క ప్రతి దానిని కూడా నీ ఇష్టమైనటువంటి రీతిలో మార్చుకోమని బలి పూజలో వేడుకుంటూ దేవునికి ఆయన ప్రేమకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగి ఉందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రజల పాపముల పరిహారార్థము ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడాయను. హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. సోదరులారా,
తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములకు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపజేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చనని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనం. భక్తి కీర్తన అందరూ. ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహత్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. అందరూ ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. పవిత్రుడైన ప్రభువునకు చెందిన వారై ఉన్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు. నిరతము ఆయనను పూజింపుడు. అందరూ ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. సరికొత్త పాట నా నోట పలికింది నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలు వెలిగింది నా ప్రభు సందేశమై. సరికొత్త పాట నా నోట పలికింది నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలు వెలిగింది నా ప్రభు నందేకమై. అనురాగమే రాగమై ఆనందమే పల్లవై ప్రభుతోటి అడుగుల సౌవడి నా హృదిలో మ్రోగెను తాళమై. హల్లెలూయా 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 హల్లెలూయా. సరికొత్త పాట నా నోట పలికింది నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలు వెలిగింది నా ప్రభు నందేకమై. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 29 నుండి 39 వచనములు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు
యోహానులతో తిన్నగా సీమోను అంద్రేల ఇంటికి వెళ్ళెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మేము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పాను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొచ్చుచు గలిలయ సీమ యందంతటా పర్యటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు చెంతకు వెళ్ళడానికి ఈ లౌకికమైనటువంటి ఏవి కూడా అడ్డంకి కాకూడదు. క్రీస్తు సన్నిధిలో పెరగడానికి ప్రాపంచికమైనటువంటిది ఏది కూడా మనకు అడ్డుగా ఉండదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ప్రభువు రావాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ఎలాగైనా వస్తారు. మనల్ని చూడాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని చూడ వస్తారు. మనల్ని ఆదరించాలనుకున్నప్పుడు ఆయన మనతోనే ఉంటారు. ఇది ఈనాడు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము. పునీత పాస్కల్ గారు ఈ విధంగా చెబుతున్నారు, క్రీస్తు చెంతకు ఏ బేషరతులు లేకుండా మనము వెళ్ళవచ్చు. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన్ని మనము కలుసుకోవచ్చు. అనగా అలా కలుసుకోవాలంటే మనలో కొన్ని షరతులు ఉంటాయి. అంటే ఆయనను పోలినటువంటి జీవితం నీదైతే, ఆయన వలె నీవు జీవించడం మొదలు పెడితే క్రీస్తు వలె నీవు రూపాంతరం చెందుతావు, క్రీస్తు వలె నీవు మారిపోతూ ఉన్నావు. ఆ ఆశీర్వాదముతో దేవుడు నిన్ను కూడా దీవిస్తాడని పాస్కల్ గారు చెబుతున్నారు. ఒకసారి ఒక కళాకారుడు, చిత్రలేఖనం పెయింటింగ్ వేసేటువంటి కళాకారుడు దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఉటంకిస్తూ దానిని గురించి తెలియజేస్తూ ఈ చిత్రలేఖనం ద్వారా తెలియపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయత్నం చేసి యేసు ప్రభువు ద్వారము వద్ద నిలుచుండి తలుపు తచ్చుచున్నటువంటి ఆ పటముని, ఆ చిత్రముని ఆయన చిత్రీకరించి ఉన్నాడు. చిత్రీకరించిన తరువాత తన స్నేహితుని పిలుస్తూ, ఇది ఎలా ఉంది, నీకు నచ్చినదా లేదా, దీనిలో ఉన్నటువంటి లోపాలను ఏమైనా ఉంటే చెప్పగలవు, నాకు సహాయం చేయగలవు అని తన స్నేహితుణ్ణి ఈ చిత్రకళాకారుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ కళాకారుడు దాన్ని చూచిన తర్వాత చాలా బాగా ఉంది, ఇది అమూల్యమైనటువంటి దానిగా ఉండబోతుంది, అంతకు మించి ఈ పటం నీవు గీసినటువంటి ఈ చిత్రలేఖనము, ఈ చిత్రం అనేటువంటిది ఒక చరిత్రను సృష్టించబోతూ ఉంది, అంత మంచిగా నీవు చేశావు. అయితే ఇందులో ఒక చిన్న లోపము నాకు కనిపిస్తూ ఉంది అని అతను చెప్పాడంట. అప్పుడు ఏమిటి ఆ లోపము, ఈ పటములో ఉన్నటువంటి లోపము ఏమిటో చెప్పగలవు అని చెప్పగానే అతడు చెబుతున్నాడు, ఇదిగో ద్వారము ఉంది. అయితే ప్రతి ద్వారానికి, మన కుటుంబాలను చూస్తున్నాం, మన ఇళ్లలో చూస్తున్నాం, మన గృహాల అన్నిటికీ, అన్ని ద్వారాలకి ఈ చిలుకు లేకుంటే గొల్లెం అనేటువంటిది ఉంటుంది. కానీ నీవు గీసినటువంటి చిత్రలేఖనములో ఇది మిస్ అవుతుంది, బహుశా పొరపాటు అని నేను అనుకుంటున్నాను అని అన్నప్పుడు ఆ చిత్రకారుడు ఈ విధంగా చెబుతున్నారు, ఇది అలా గీచినటువంటి పటము కాదు, గొల్లెము లేకుంటే చిలుక అనేటువంటిది నేను బయట వేస్తే ఎవరు వచ్చినా దాన్ని తెరిచి లోపలికి వెళ్ళవచ్చు. స్వయాన క్రీస్తు భగవానుడు వచ్చినా కానీ దాన్ని తెరిచి లోపలికి వెళ్ళిపోవచ్చు. అదే ఈ గొల్లెము లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా తలుపు తట్టాలి. అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తి ద్వారము తెరిస్తే తప్ప బయట వారు లోపలికి వెళ్ళలేరు. కావాలనే నేను ఉద్దేశపూర్వకంగానే దీనిని ఈ విధంగా నిర్మించి ఉన్నాను, దీనిని ఈ విధంగా చిత్రించి ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
మనం విన్నటువంటి ఈ వాక్యము, ఇదిగో నేను ద్వారం వద్ద నిలిచి ఉన్నాను, చూడుము నేను ద్వారం వద్ద నిలిచి ఉన్నాను, ఎవరైనా నా స్వరమును విన్నట్లయితే నేను తట్టుచున్నాను, ఆ స్వరము ఎవరికైనా వినపడినట్లయితే మీ తలుపులను తెరవండి, నేను లోనికి వత్తును అని ప్రభువైనటువంటి దేవుడు మన నుండి కోరుకున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్కును విన్న తర్వాత మన హృదయాలని క్రీస్తు ప్రభువు కోసము తెరవాలి. లోపల నుండి మనం తెరిచినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు మనలోనికి వేంచేసి వస్తున్నాడు. ఈరోజు మనం విన్నటువంటి ఈ పఠనం ప్రభు యొక్క వాక్కు అనేటువంటిది, పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతూ ఉండగా అంద్రెయ, పేతురు ఇద్దరూ కూడా ప్రభువుని తమ ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన హృదయాల్లోనికి క్రీస్తు భగవాన్ని ఆహ్వానించాలి. అలా ఆహ్వానించినప్పుడు మన జీవితాలలో అనేకమైనటువంటి అద్భుతాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ పఠనము ద్వారా 3 ముఖ్యమైనటువంటి పాఠాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువుని స్వయాన మనమే ఆహ్వానించాలి. క్రీస్తు ప్రభువుని స్వయంగా మనమే ఆహ్వానించాలి. పేతురులాగా, అంద్రేయలాగా ఆహ్వానించాలి. అయితే పేతురు గారి యొక్క ఇల్లుని మనము కొద్దిగా ధ్యానం చేయడానికి, లేకుంటే నైసర్గికమైనటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంటిని చక్కబరిచేటువంటి అత్త, పేతురు గారి యొక్క అత్త జ్వరముతో అనారోగ్యంతో ఉంది. కానీ ఇంటిలో ఎవరు కూడా లేరు. అది ఎన్ని రోజుల నుంచి ఆమె బాధపడుతుందో తెలియదు. అప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక ఇల్లాలు, ఒక మహిళ తన ఇంటిని ఎంత బాగా చక్కబెట్టుకోగలదు? ఇది వాస్తవమైనటువంటి ప్రశ్న. అప్పుడు ఆ ఇంటిని మనము ఊహించుకున్నప్పుడు శుభ్రం ఉండదు, శుచి ఉండదు, శుభ్రత అసలు కూడా ఉండదు, సరిగా ఉండదు. అయినప్పటికీ కూడా పేతురు గారు, అంద్రేయ గారు వారింటిలోనికి పిలుస్తూ ఉన్నారు. తల్లులందరికీ నా ప్రణామములు, ఎందుకంటే మీరు అమ్మలుగా, అక్కలుగా, తర్వాత మహిళలుగా గృహాలను శుభ్రంగా పెడుతున్నారు కాబట్టి మేమంతా కూడా ఆరోగ్యంగా ఉన్నాము. మీకు అనారోగ్యమైతే మన బతుకులు ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులు ఎంత ఘోరంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకొనండి. అందుకే మరొకసారి మా తల్లులందరికీ, ఇంటిని చక్కబెడుతున్నటువంటి, శుభ్రంగా పెడుతున్నటువంటి తల్లులందరికీ వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వాళ్ళు పిలిచినటువంటి విధంగానే లోనికి వస్తూ ఉన్నాడు. ఈ శుచి, శుభ్రత ఇవన్నీ కూడా జీసస్ ఈజ్ ఏబుల్ టు సర్పాస్ ఆల్ డిఫిషియన్సీస్, ఆల్ ఇన్కెపాసిటీస్, ఆల్ ఇన్ఎబిలిటీస్ అన్నిటినీ కూడా ఏమి చేయలేనటువంటి తనమును, ఏమీ లేనటువంటి తనమును మించినది ప్రభువు యొక్క ఆహ్వానం. మనమేమి చేయలేము, మన వల్ల ఏమి కాదు అనేటువంటి వాటిని మించి ప్రభువు మన చెంతకు వస్తున్నాడు. అంటే పిలవడమే తరువాయి ఆయన మనతోనే ఉండబోతున్నాడు. నువ్వు పిలిస్తే చాలు, ఆయన మన ఇంటిలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు, అంద్రేయ గారు వారి యొక్క అత్తను అనారోగ్యంతో ఉందని స్వయాన వాళ్ళే వెళ్ళి చెప్పారు. అయితే దానికి వెనుక ముందుగా ఏమి జరిగింది? నిన్నటి దినమున మనం గమనించాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 22 నుండి 28 వచనాలలో అపవిత్రాత్మను కలిగినటువంటి ఒక వ్యక్తి నుండి ప్రభువైనటువంటి దేవుడు ఆ అపవిత్రాత్మను తరిమి వేస్తున్నాడు. అది చూచిన తర్వాత వీరికి చాలా సంతోషం కలుగుతుంది. అరే, అపవిత్రాత్మలే ఈయనకు లోబడి పారిపోతూ ఉన్నాయి, ఒక చిన్న జ్వరం ఎలాంటిది అని ఎంతో నమ్మకాన్ని పొందుకొని గొప్ప విశ్వాసముతో ప్రభు చెంతకు వెళ్ళి చెబుతున్నారు, మా అత్తగారు కూడా అనారోగ్యంతో, జ్వరముతో బాధపడుతుంది, మీరు మా ఇంటికి రండి అని క్రీస్తు భగవానుని ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నారు. మరి పేతురు గారికి, అంద్రేయ గారికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం నీకు నాకు ఉందా? ఇది రెండవ పాఠముగా మనము నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం అడిగేటువంటివి ఏదో అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అంటే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? డబ్బులు కావాలి, ధనము కావాలని, పొలాలు పెరగాలని, ఆస్తులు పెరగాలని, ఉద్యోగాలు రావాలని, అన్నలు చక్కబడాలని మన పూజా విన్నపాల్లో కూడా చూస్తూ ఉంటాం. అవన్నీ అడగచ్చా, అడగకూడదా అనేటువంటి భావన అప్పుడప్పుడు కలుగుతుంది. కానీ అడగవచ్చు, అడిగి తీరాలి కూడా. ఎందుకంటే జీసస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ అవర్ లైఫ్స్. మన కుటుంబాలలో ఆయన తనదే కుటుంబం అన్నట్లుగా మమేకమైపోతూ ఉన్నాడు.
మనతోనే ఉంటూ ఉన్నాడు. అందుకోసమే మన పరిస్థితుల్ని ఆయనకు తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది రెండవ పాఠముగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు ఈ విధంగా చెబుతున్నారు. నీలో ఇంత గొప్ప కార్యమును ప్రారంభించినటువంటి దేవుడు దానిని పరిపూర్తిని చేయునుగాక. నీలో ఇంత మంచి పనిని, మంచి బుద్ధిని కలిగించినటువంటి దేవుడు నీలో ఈ మంచితనమును కొనసాగించునుగాక, పరిపూర్తిని చేయునుగాక, ఫలవంతం అవునుగాక అని పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో చెబుతున్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అడగాలి, దేవుని చెంతకు చేరాలి. మన గోడుని ఆయన ముందు విప్పినప్పుడు ప్రభు మనతో ఉండడానికి సిద్ధపడుతున్నాడు. మరి మూడవదిగా, మనము పిలిచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతోంది, మనం ఏమేమి పొందుతూ ఉన్నాం, ఎలాంటి లాభాలని ఆర్జిస్తూ ఉన్నామని అన్నప్పుడు, క్రీస్తు ప్రభు మన తోడుగా ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప ఆశీర్వాదముగా ఉండబోతున్నాడు. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆనందము, ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఆరోగ్యము, ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆశీర్వాదము నూరంతలుగా ఫలింపబోతూ ఉంది. అందుకే ఆయన చెంతనే మనం ఉండాలి, ఆయన చెంతనే పెరగాలి, ఆయనను మనము ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మనం విన్నటువంటి ఈ యొక్క శుభవార్త నుండి పేతురు గారి యొక్క ఇల్లు మొదటిగా గ్లూమీ ఫ్యామిలీ, సత్తువ లేనటువంటి, సారము లేనటువంటి కుటుంబముగా ఉన్నది. ఏమీ లేదు, అంత ఘోరంగా ఏదో మొత్తము కోల్పోయినటువంటి విధముగా ఉన్నటువంటి కుటుంబము ఈరోజు ఒక దీపములాగా వెలుగుతూ ఉంది. క్రీస్తు ప్రభువు రాకతో, క్రీస్తు ప్రభు వారి కుటుంబం చేరగానే ఆ కుటుంబము నుండి వెలుగు కాంతులు విరజిల్లుతూ ఉన్నాయి. అది దీపముగా మారుతూ ఉంది. ఎలా జరుగుతుందంటే, ఎప్పుడూ ఈ ఇంటికి రానటువంటి ప్రజలు ఈరోజు యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉండగా ఎంతోమంది వ్యాధిగ్రస్తులు, వ్యాధి పీడితులు, ముఖ్యంగా దయ్యం పట్టినటువంటి వారందరూ కూడా రకరకాలైనటువంటి పట్టణాల నుండి ఆయన చెంతకి వస్తూ ఉన్నారు. పేతురు గారి యొక్క గృహము దేవాలయమైంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారి యొక్క గృహము గుడిగా మారింది. ప్రభువుని పిలుచుకున్నప్పుడు నీ శరీరము కూడా దీపమైపోతుంది. మత్తయి శుభవార్తలు మనం వింటున్నాం. మనము భూమికి ఉప్పు వలె, దీపము వలె ఉండాలని చెబుతున్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క రాకతో మన జీవితాలు, మన కుటుంబాలు, మన యొక్క వ్యక్తిగత జీవితాలన్నీ కూడా ఒక దీపమైనటువంటి, ఒక మాదిరైనటువంటి జీవితాలుగా మార్చబడుతున్నాయి. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 32 నుండి 34 వచనాలలో సాయంత్రం నుండి ఎంతమంది జనం, అనారోగ్యవంతులు, వ్యాధి పీడితులు, రోగాలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేతురు గారి ఇంటికి వస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని ఎక్కడ కనుగొనగలము? మొట్టమొదటిగా వాక్కులో ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము సమర్పించేటువంటి బలి పూజలో, దివ్య సప్రసాదములో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. తరువాత నీవు ఎక్కడైతే వాక్కును విని దివ్య సప్రసాదం ద్వారా పొందినటువంటి ఫలాలని ఈ దేవాలయం నుండి ఇంటికి తీసుకుని వెళ్తావో, ఏ విధంగానైతే పేతురు గారు, అంద్రేయ గారు అక్కడ అపవిత్రాత్మతో ఉన్నటువంటి వారి అద్భుతాన్ని చూసి యేసు ప్రభు అపవిత్రాత్మను తరిమి కొట్టడాన్ని గమనించి వారి యొక్క అనుభవాన్ని, ప్రభు మా ఇంటికి కూడా రండని ఎలాగైతే తీసుకుని వెళ్ళారో, అదేవిధంగా వాక్కు ద్వారా, దివ్య బలి పూజ ద్వారా పొందినటువంటి అనుభవాన్ని నీ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ ఇంటిని గృహముగా మార్చుకోగలగడమే ఈనాటి దివ్యమైనటువంటి సందేశము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే నీ ఇల్లు ఆశీర్వాదాలకు నెలవు కావాలి, నీ ఇల్లు దేవుని యొక్క కొలువు కావాలి, నీ ఇల్లు ప్రార్థన స్థలము కావాలి. ఎందుకంటే ఎక్కడైతే క్రీస్తు ఉంటాడో అక్కడ దేవాలయముగా మారిపోతుంది. మరి ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మాటల్ని మనం ఇంకొద్దిగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆయన అద్భుతాలను అనేక రకాలుగా చేసి ఉన్నాడు. మాట ద్వారా చేశాడు, తర్వాత తన చూపు ద్వారా చేసి ఉన్నాడు. ఈరోజు తాకి ఆమెను స్వస్థపరుస్తున్నాడు, తాకి ఆమె చేయి పట్టుకొని లేపుతూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి అర్థము ప్రభువు, ఇది మా పాత నిబంధన గ్రంథంలో కూడా గమనిస్తాం. అవసరమైనప్పుడు ఆయన ఎత్తుకొని మనల్ని దీవిస్తాడు, ఎత్తుకొని మనపై తన భుజాన వేసుకొని నడుచుకుంటూ వెళతాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో, నేను నీ చేయి పట్టి నడిపించు దేవుడను అని ఆయన వాగ్దానంతో మనం పలకరిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప దేవుణ్ణి ఇంత త్వరలోనే ఎలా మిస్ అవుతాం? కాబట్టి ఆయన యందు ప్రేమ నెనరులు కలవు, ఆయన యందు ఆశీర్వాదాల
నిధి ఉంది కాబట్టి ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ఆయనను పిలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మన గృహాలని, మన దేహాలని దేవుని యొక్క దీపాలుగా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞతార్చన ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించి బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనల సత్ఫలమును కూడా చవిచూతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనము అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచు ఉన్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పోలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరత్వం మన నిత్య జీవితమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం క్రీస్తుని రక్తం. నీ కోసం నా కోసం
నీ కోసం నా కోసం ప్రేమాహారం ప్రేమాహారం పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం ఆత్మాహారం యేసుని దేహం జీవనపానం యేసుని రక్తం. నేను జీవంనిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుతూ ఉన్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరిచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యేషోపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యేషోపు గారా వందనం. ధన్య కన్యమరియమ్మ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాంచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరినీ నీవలే కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని. నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా గణ స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా గణ స్తోత్రం. ఊహల కందని మేలులతో నన్ను దీవించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను కాచినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా గణ స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా గణ స్తోత్రం.